జగన్ పాలన బాగుందా చంద్రబాబు పాలన బాగుందా మీకు? చంద్రబాబు బాగుందండి. ఎందువల్ల అంటారు? కారణం ఏంటి? అంటే కొంచెం పెంచారు కాబట్టి ఏదండి ఇంటికి వచ్చి ఇస్తాను. జగన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు. జగన్ ఉన్నప్పుడు ఇంటికి ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు పాలన ఎందుకు బాగుంది అంటున్నారు? బాగుంది అంటాను. మరి ఎవరు ఇస్తే వాళ్ళదే బాగుంది అంటాం. ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళదే బాగుంది అంటాం. కానీ అంటే చెప్పలేం కదా. అంటే మీ పేరేంటండి? గణేష్. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీటెక్ పరిచయం ఫస్ట్ లాస్ట్ ఇయర్. ఓకే. మీ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా వచ్చాయా? లేదు, సెకండ్ ఇయర్ పర్లేదు. ప్లస్ ఇప్పుడు మేము లాస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోకి మేమే కట్టాలంటున్నారు. 70,000 80,000 మేమే కట్టాలంటున్నారు. మరి మీకు జగన్ ప్రభుత్వం బాగుందంటారా లేదంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బాగుందంటారా? మాక్సిమం అయితే జగన్ దే బాగుంది అనుకుంటున్నాను. కారణం ఇప్పుడు ఫీజు రిమెంబరెన్స్ వేటి లేవు. కాలేజ్ అంతే, కాలేజ్ ఫీజు రిమెంబరెన్స్ దాని గురించి అంతే. మరి ఉద్యోగాల పరిస్థితి? ఉద్యోగాలు అయితే మరి చెప్పలేము, అలాగే ఉన్నాయి ఇప్పుడు అన్నీనా. సో అందుకే. మీ పేరేంటండి? గణేష్. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? బీటెక్ చేస్తున్నారు. బీటెక్ ఏదండి? బీటెక్. ఫీజు రియంబర్స్మెంట్ అది అంతా వస్తుందా? వస్తుంది. మీకు గత ఇంకా రాలేదు. సెకండ్ ఇయర్ కూడా మేమే పే చేసాం. ఓకే. మీకు గత ప్రభుత్వ పాలన బాగుందంటారా లేకపోతే కూటమి ప్రభుత్వ పాలన అంటే ఫీజు రియంబర్స్మెంట్? అంటే దాన్ని బట్టి చూస్తుంటే లాస్ట్ టైం మాకు ఎలాంటిది ఇది లేకుండా టైం టు టైం పడిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడైతే మీకు ఇంకా పడలేదంటారు? పర్లేదు. సెకండ్ ఇయర్ మొత్తం మేమే కట్టాము. ప్రజెంట్ మేమే కట్టాలని అంటున్నాడు. ఓకే. పేరేంటండి? రామకృష్ణ. మీకు గత ప్రభుత్వ పాలన బాగుందా ఈ ప్రభుత్వ పాలన బాగుందా? మీకు ఏది నచ్చింది? ఇంతకు ముందే బాగుందమ్మా. కారణం అండి? ఎప్పటికప్పుడు ఖర్చు డబ్బులు అంతా ఎప్పటికప్పుడు ఆ డబ్బులు అంతా ఉండేవి. పనికి వెళ్ళా పని డబ్బులు కూడా అలాగే అందేవి. అలాగే మరి ఈ ప్రభుత్వ పాలన ఎందుకు నచ్చట్లేదు మీకు? ఏంటి సరిగా ఇబ్బందులు, డబ్బులు ఆ టైంకి రైతు భరోసా అని ఏదైనా టైంకి వేయలేదు. అంతే, ఇంకేం లేదు. మీ పేరు చెప్పండి సార్. బి కొండ. ఇప్పుడు గత ప్రభుత్వ పాలన బాగుందా లేదంటే ఈ కూటమి ప్రభుత్వ పాలన మీకు నచ్చిందా? అంటే గత పాలన కన్నా ఈ పాలన కొంత మెరుగే. అయినప్పటికీ కూడా మరి ఒక డిఎస్సి తీసేది తప్ప ఏ ఉద్యోగాలు తీసినట్టు కనబడట్లేదు. అంటే మెరుగని మీకు ఎలా? మెరుగని ఎలాగంటే అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పెట్టుబడులను ఆకర్షితులు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాని మీద అయితే కొంత మెరుగని చెప్పడానికి దాని ఉద్దేశం అన్నమాట.